పంచకట్టుటలోన ప్రపంచాన మునగాడు, కండువా లేనిదే గడప దాటనివాడు, పంచభక్షాలు తన కంచాన వడ్డించ గోంగూరకై గుటకలు వేసేవాడు, ఎవడయ్య ఎవడువాడు, ఇంకెవడయ్య తెలుగువాడు. ఇది ఒక తెలుగువాడు గురించి ఒక తెలుగువాడు రాసిన తెలుగు జాతీయ గీతం. తెలుగు జాతి, సంస్కృతి, సంప్రదాయ వ్యవహారాల మీద పూర్తి సాధికారం ఉన్నవాడు మాత్రమే ఇంత సొగసుగా, ఇంత గొప్పగా వ్రాయగలడు. అతడే డాక్టర్ సి నారాయణ రెడ్డి. సినారేగా ప్రసిద్ధుడైన ఆయన ఒక సాహితీ స్ఫూర్తి, ఒక సభా స్ఫూర్తి మరియు ఒక స్నేహ స్ఫూర్తి. ఆయనదొక నారాయణీయం, అది ఒక అగాధ కవన పరాయణం. సినారే ఉపన్యాసానికి కూడా ఒక జీవకళ తెచ్చారు. ఆయన ఉపన్యాసం ఒక అనర్ఘల గంగా ప్రవాహం. అందరి గలంఘలల శబ్ద సౌందర్యం, చమత్కార స్వారస్వం సాంద్రంగా సభామందిరాన్ని ఆవరించి మంత్రముగ్ధులను చేస్తుండేవి. తెలుగునాట ఒక విలక్షణ సభా సంస్కృతికి ఆయనే ఆద్యుడు. తర్వాత ఆ కళను ఆయన స్థాయిలో అందుకున్నవారు కనిపించలేదు. సినారే కవిగా, ఉపన్యాసకునిగా, గేయ రచయితగా, చలనచిత్ర గేయ రచయితగా, నృత్య రూపకర్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా కనిపిస్తారు. అంతేగాక నారాయణ రెడ్డి మంచి వక్త, సమయస్ఫూర్తితో చలోక్తులు విసరడంలో ఆయనకు ఆయనే సాటి. సినారే వాచక ప్రతిభ అనన్య సామాన్యం. ఆయన తన చుట్టూ ఉన్న వారిని తన కవితా వాక్యాలతో, చమత్కార సుమాలతో అలరింపజేసేవారు. ఆయనకు భాషపై అసాధారణమైన పట్టు ఉంది. అంత్యప్రాసలు, అనుప్రాసలు దొర్లి వస్తాయి. తమ ఉపన్యాసానికి అవి అమూల్యమైన అలంకారాలు. మచ్చుకు కొన్ని చమత్కారాలు చూద్దాం. ఎన్టీఆర్, సినారేల సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. దానవీర సూరకర్ణ సినిమా తీసే సందర్భంలో ఎన్టీఆర్ సినారేతో దుర్యోధనుడికి పాట పెడితే ఎలా ఉంటుందనే పిచ్చి ఆలోచన వచ్చింది బ్రదర్ అనగా, సినారే అది పిచ్చి ఆలోచన కాదు, హై పిచ్ ఆలోచన అనగా ఎన్టీఆర్తో పాటు అక్కడ ఉన్న వారంతా పకపకా నవ్వారు. అనంతరం సినారే దుర్యోధనుడికి చిత్రం బలారే విచిత్రం అనే పాట వ్రాయడం, ఆ పాట ఎంతో పాపులర్ అయిన విషయం ప్రేక్షకులందరికీ విదితమే. ఓ రోజు సినారే ముందు సీట్లో కూర్చున్న ఒక వ్యక్తి హావభావ విన్యాసాలతో నారాయణ రెడ్డి గారిని తెగ పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. సినారేకి కొంత ఇబ్బందిగా ఉంది. ఆ వ్యక్తి వెళ్ళిన తర్వాత సినారే మిత్రుడు ఎవరండి అతను అని అడుగ్గా సమాధానంగా సినారే పైకి వేలు చూపించాడు. పైన సీలింగ్ ఫ్యాన్ గిరగిరా తిరుగుతుంది. అంటే ఆ వ్యక్తి సినారే ఫ్యాన్ అన్నమాట. మరోసారి సినారే ఒక బహిరంగ సభలో ఉపన్యసిస్తుండగా ఒక ఊరేగింపు అటుగా వెళ్ళింది. ఆ ఊరేగింపు గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి అనే పాటతో సాగుతూ వెళ్ళింది. అప్పుడు సినారే తన ప్రసంగాన్ని ఆపి ఊరేగింపు వెళ్ళగానే తిరిగి కొనసాగిస్తూ, చూసారా, నా పాటే నాకు అడ్డు అయ్యింది అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి. రైతు నాయకుడిగా పేరొందిన పి తిమ్మారెడ్డి గారిని గురించి ఒక సభలో సినారే మాట్లాడుతూ, తిమ్మారెడ్డి తతిమ్మా రెడ్లవలే కాదు అనగానే సభ గొల్లుమంది. ఎస్పి బాలుగారు సినారేని ఎప్పుడూ ఆచార్యులు గారు అని సంబోధించేవారు. బాలుగారి సురరాగ సప్తాహం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినారే హాజరైన సభలో బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, పాటలు పాడుతూ, తప్పులు చేస్తూ, వాటిని సరిదిద్దుకుంటూ సాగుతున్న బాటసారిని అనగా సినారే అందుకొని బాటసారి కాదు పాటసారి అని చెలోక్తి విసిరి వాతావరణాన్ని ఆహ్లాదపరిచారు. ఒకరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ఎంఏ మొదటి సంవత్సరం విద్యార్థులకు పాఠం చెప్తుండగా బాగా ఉక్కపోస్తుంది. గోడ ప్రక్కగా కూర్చున్న ఒక విద్యార్థిని ఫ్యాన్ స్విచ్ వేయమన్నారు సినారే. అయితే స్విచ్ వేయగానే ఫ్యాన్ రొద చేస్తూ తిరగడం ప్రారంభించింది. గమనించిన సినారే గాలి కంటే గోల ఎక్కువగా ఉంది, స్విచ్ ఆఫ్ చేయమన్నారు. ఆ పదాల పొందికకు ఆయన సమస్ఫూర్తికి గొల్లున నవ్వడం విద్యార్థుల వంతైంది.
గొల్లపూడి మారుతీరావు గారికి సినారేకి మంచి మిత్రత్వం ఉంది. వారిరువురు ఒకసారి గొల్లపూడి వారింట్లో కూర్చొని సాహిత్యంపై చర్చించుకుంటున్నారు. గొల్లపూడి వాళ్ళ అబ్బాయిని ఏసీ వెయ్యమన్నారు. అయితే పిల్లలు తలుపు వేసి వెళ్ళడాన్ని గమనించిన సినారే పిల్లవాణ్ణి పిలిచి, బాబూ, ఏసీ అంటే తలుపేసి అని అనగా అక్కడ ఒకటే నవ్వులు. సినారే గారి విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ్ అవార్డు వచ్చిన సందర్భంగా హైదరాబాద్లో ఒక గొప్ప సన్మానం జరిగింది. దానికి మేధావిగా కీర్తి గడించిన జస్టిస్ ఆవుల సాంబశివరావు గారు అధ్యక్షత వహించారు. ఆ సభలో సినారే సాంబశివరావు గారిని సంబోధిస్తూ ఆవులకు బదులుగా మేధావుల సాంబశివరావు గారు అనగా సభలో ఒకటే నవ్వులు విరిశాయి. ఆ మధ్య ప్రముఖ కవి తిరుమల రామచంద్రరావు గారిని తెలుగు విశ్వవిద్యాలయం 50,000 రూపాయలతో విశిష్ట పురస్కారంతో సత్కరించింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని జరిగిన సన్మాన సభలో రామచంద్ర గారు తనకు కాస్త కోపం ఎక్కువని, ఆ కారణంగా వేటూరి ప్రభాకర శాస్త్రి తనను వీరభద్రుడు అనేవారని, కానీ నిజానికి తాను పరశురాముడునని పేర్కొన్నారు. సభాధ్యక్షుడైన సినారే చమత్కరిస్తూ, తిరుమల రామచంద్ర పరశురాముడు కాదు, ఇప్పుడు ఆయన పరశురాముడు అనేసరికి సభలో పాల్గొన్న వారందరూ తృప్తిగా నవ్వుకున్నారు. ఒకసారి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శృంగార నైషధంలోని విరహఘట్టాన్ని బోధిస్తుండగా ఒక విద్యార్థి నవ్వడాన్ని గమనించిన సినారే, విరహం పట్ల ఇది కేవలం శ్రీనాథుడి అభిప్రాయం మాత్రమే, నాది కాదు. నాకు 9 ఏళ్ల ప్రాయంలోనే వివాహం అయ్యింది, విరహం అంటే ఏంటో నాకు తెలియదు అనేసరికి అక్కడ అందరూ పకపకా నవ్వారు. సినారే 1981 నుండి 1985 వరకు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో తెలుగు అమలు కోసం ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ అనేక సభల్లో ప్రసంగం చేస్తుండేవారు. ఓ సభలో మాట్లాడుతూ, ప్రభుత్వం అధికార భాషగా తెలుగును అమలు చేయాలనే చట్టం చేసింది, కానీ దాని అమలు విషయంలో అది అంతంత మాత్రంగానే ఉంది అంటూ సుమతి శతకంలోని అక్కరకు రాని చుట్టం పద్యాన్ని గుర్తుకు తెచ్చేటట్లుగా ఈ విధంగా చమత్కరించారు. అమలు కాని చట్టం అక్కరకు రాని చుట్టం అని. ఫలితంగా సభలు ఒకటే నవ్వులు. ఓ రోజు బేతవోలు రామబ్రహ్మం గారు, నారాయణ రెడ్డి గారు భోజనం ముగించి చేతులు కడుక్కుంటున్నారు. అయితే అక్కడ ఒకటే టవల్ ఉండడంతో ఒక అంచు రామబ్రహ్మం గారికిచ్చి మరొక అంచుతో సినారే గారు తుడుచుకుంటూ, బేతవోలు గారు, ఈరోజు మనది రసన బంధమే కాదు వసన బంధం కూడా అనడంతో అక్కడున్న వారికి నవ్వాగలేదు. ఒక సభలో 15 భాషలలో పాడిన ఏకైక గాయకుడు ఎస్పి బాలు అని, పేరులో బాలత్వం ఉన్నప్పటికీ ఆయన ప్రౌఢ సుబ్రహ్మణ్యం అని సరదాగా సినారే వ్యాఖ్యానించగా ప్రేక్షకుల హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. తెలంగాణ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు నందిని సిద్ధారెడ్డికి నంది పురస్కారం వచ్చినప్పుడు సినారే, సిద్ధారెడ్డి గారు, నీలో 2 నందులున్నాయని చమత్కరించడం జరిగింది. ఒకరోజు సినారే గుంటూరు రైల్వే స్టేషన్కు రిక్షాలో ప్రయాణం చేస్తుండగా రిక్షా తోలే వ్యక్తి రిక్షా తొక్కుతూ, లగ్గమెప్పుడు రా మామ అంటే కోడి కూసి కోయంగానే తాలి కడతానన్నాడే అంటూ హుషారుగా పాట అందుకున్నాడు. ఆసక్తిగా విన్న సినారే ఆ పాట అంతగా నచ్చిందా అని ప్రశ్నించగా, నచ్చిందా అంటారేంటి సారు, నా యాలు ఏం రాశాడు సార్ అన్నాడట. ఏమి అనాలో పాలుపోక దిక్కులు చూడడం సినారే వంతైంది. కారణమేంటంటే ఆ పాట రచయిత సినారే గారే. ముల్లపూడి వెంకటరమణ బాపుల స్నేహం అందరికీ తెలిసిందే. ఆంధ్ర విశ్వవిద్యాలయం బాపుకి డాక్టరేట్ ఇవ్వగా ఆ విషయాన్ని ఓ విలేకరి ప్రశ్నిస్తూ, ఆంధ్ర యూనివర్సిటీ బాపుకి డాక్టర్ ఇచ్చి బాపు రమణలను విడదీసిందనగా దానికి సినారే, మేం రమణకు డాక్టర్ ఇచ్చి ఇద్దరినీ కలుపుతాం అనేసరికి అక్కడ అందరూ నవ్వడం ప్రారంభించారు. బెంగుళూరుకి చెందిన తెలుగు ప్రముఖుడు ఏ రాధాకృష్ణరాజు
తనను తాను సినారే ఏకలవ్య శిష్యుణ్ణి అని చెప్పుకునేవారు. అది తెలిసిన సినారే దానిని సవరించి ఏకే లవ్ శిష్యుడని అనడంతో అక్కడంతా ఆహ్లాదకరమైన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్లోని ప్రజాశక్తి బుక్ హౌస్ ప్రారంభానికి వచ్చిన ఒక మంత్రివర్యులు ఇక్కడ విశ్వరంభ లాంటి పుస్తకాలు చూశాను అనగా, తర్వాత మాట్లాడిన సినారే ఇక్కడ అన్ని రకాల మంచి పుస్తకాలు ఉన్నాయి, విశ్వంభరలు ఉన్నాయి, విశ్వరంభలు లేవు అనగానే సభలో నవ్వులు విరిశాయి. ఓసారి హైదరాబాదులోని రవీంద్ర భారతిలో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్, డాక్టర్ సినారే కలిశారు. సినారేను చూడగానే వైఎస్, అయ్యా మనిద్దరం కారు దిగగానే ఒకటి సవరించుకోవాలి అన్నారు. ఏంటని చూపులతోనే ప్రశ్నించిన సినారేతో, అదే కవివర్య పంచ సర్దుకోవాలిగా అని అనగాడే అక్కడ ఎంతో ఆహ్లాదకర పరిస్థితి ఏర్పడింది. సినారే ఎప్పుడూ పంచకట్టులోనే కనిపించేవారు. ఆయన ఎర్ర అంచు పంచలే ఎంపిక చేసి ధరించేవారు. ఎందుకని ప్రశ్నిస్తే, రెడ్లో రెడ్డి గోచరిస్తుంది కదా అందుకని అంటూ తన పంచకట్టుపై తానే చెలోక్తులు విసిరేవారు సినారే. అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు, సినారే పాల్గొన్న ఒక సభలో మాట్లాడిన అక్కినేని సాహిత్యంపై అద్భుత ప్రసంగం గావించారు. అనంతరం ఉపన్యసించిన సినారే, సహజంగా సినిమా వాళ్ల సభలు మయసభలను తలపిస్తాయి, కానీ నేటి సభను చూస్తే ఇది మయసభ కాదు, వాంగ్మయ సభలా ఉందనడంతో అక్కడెంతో ఆహ్లాదకర పరిస్థితి ఏర్పడింది. సినారే పాల్గొన్న మరో సభలో కార్డియాలజిస్ట్ అయిన ఓ డాక్టర్ పద్యం, వచనం, గేయంపై అనర్గళంగా ప్రసంగించడాన్ని చూసిన సినారే ఆ డాక్టర్ను ఉద్దేశించి ఆ తర్వాత మాట్లాడుతూ, కార్డియాలజిస్ట్ నేడు కావ్యాలజిస్ట్ అయ్యారు అనగానే సభా ప్రాంగణమంతా చప్పట్లతో మారుమ్రోగింది. తాజ్మహల్ సినిమాకి సినారే, చంద్రబోస్ ఇద్దరూ పాటలు రాశారు. చంద్రబోస్కు పాటల రచయితగా అదే మొదటి చిత్రం. ఆయన రాసిన పాటను విన్న సినారే, నీ పేరేమిటి అని అడగ్గా, సుభాష్ చంద్రబోస్ సార్ అని చెప్పగా, నువ్వు సుభాష్ చంద్రబోసువు కాదు, శభాష్ చంద్రబోస్వి అని చమత్కారపూర్వకంగా అభినందించారు సినారే. ఇలా సందర్భాన్ని బట్టి ఆయన అనర్గళంగా ఉపన్యాసం చేస్తూనే అప్పుడప్పుడు చలోక్తులతో పాటు సభను రక్తి కట్టించేటటువంటి వాళ్ళు. ఆయన ప్రసంగం వినడానికి, చలోక్తులు ఆస్వాదించడానికే అనేక మంది ప్రేక్షకులు ఆయన సభలకు హాజరవుతున్నారంటే అది అతిశయోక్తి కాదు.